మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు బారులు తీరారు. ఇక మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాడి గ్రామంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో 18.6 అడుగుల కోటి రుద్రాక్ష లింగాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే భక్తులకు రుద్రాక్ష ప్రసాదాన్ని మహేశ్వర సిద్ధాంతి పంపిణీ చేశారు. కోటి రుద్రాక్ష మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేను హైదరాబాద్ నివాసం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క కోటి రుద్రాక్షతోటి శివలింగాన్ని తయారు చేసి దానికి నేను 23వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మహేశ్వర సిద్ధాంతి గారు అందరూ భాగస్వాములు కావాలి అని ₹1 ఒక రుద్రాక్ష చొప్పున ఈ రుద్రాక్షల్ని అందరూ పాల్పంచుకుంటారుగా సమీకరించారు. ఈ రుద్రాక్షలన్నీ కూడా పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మండు, నేపాల్, కాశీ క్షేత్రాల నుంచి సేకరించి వాటన్నిటిని ఇంత 18 ఫీట్ల 6 ఇంచుల ఎత్తుతోటి ఈ యొక్క రుద్రాక్ష తోటి టోటల్గా శివలింగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని మా అందరికి అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి, ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠానికి, వీళ్ళందరికీ కూడా మేము మనసా వాచ ధన్యవాదాలు. సంగారెడ్డి పసల్వాదిలో జరుగుతున్నాయి గొప్పనైన కార్యక్రమం మహాశివరాత్రి అతి పర్వదినము. దీన్ని మహా అద్భుతంగా చేసుకోవడం మన అదృష్టము. ఇక్కడ సంగారెడ్డిలో నేను సంగారెడ్డి నివాసురాలిని. నా పేరు పద్మజ, సిద్ధాంతి గారి శిష్యురాలిని నేను. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక్కొక్క అద్భుతమైన లింగాన్ని మా గురువు గారు తను మదిలో మెదిలిన వాటితోటే ఇక్కడ రూపొందిస్తాడు. గత 4 సంవత్సరాలుగా పత్రలింగము, సైకతలింగము, భస్మలింగము, ఈసారి కోటి రుద్రాక్ష లింగము, మరో సంవత్సరానికి మహా అద్భుతమైన లింగాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాడు. ఇక్కడ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని చాలా సంతోషపడతారు. శివరాత్రి పర్వదినాన ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. లక్షల కొద్ది ప్రజలు వచ్చేస్తున్నారు. చాలా మంచిగా ఇక్కడ భజనలు, తర్వాత మంచి పూజ కార్యక్రమాలు జరుగుతున్నవి.